చదువుకున్న వాళ్ళు 10 మంది ఒక పాలిటిషియన్ దగ్గర పోతే నువ్వేం చదువుకున్నావు ఏంది నీ నౌకరున్నదా లేదని అడుగుతలేడు. కౌంట్ వాళ్ళకు గొర్రెలు బర్రెలు కుక్కలు లెక్క కౌంట్ పెడతారు. 10 మంది రా అని వాడు 5,000 రూపాయలు. అరే అవతలోడు ఎంబీఏ చదివిండా, ఎంఎస్సీ చదివిండా, పిహెచ్డీ చేసిండా, పీజీలు ఏ సబ్జెక్ట్ లో చేసిండు, అని అసలు ఏం కావాలి, ఇంజనీరింగ్ చదివిండా, ఎంటెక్ చదివిండా, బయట దేశం పోతాడా, ఇక్కడ ఏమైనా మంచి చదువు అవుతారా, అసలు వానికి ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి విద్య ఇంకేం చేయాలి ఇవి అడుగుతలేడు. ఎవరు నీకు సౌలతున్నా ఏం లేదు. వానికి ఒక 3-4 వేల రూపాయలు ఇయ్యరా అని ఇషారా చేస్తాడు. ఇషారా చేస్తే ఆడు పోవాలి. ఏం చేస్తాడు, ఫస్ట్ పని ఏం చేయాలి, వైన్ షాప్ కడాపాలి. ఆపి బీర్లు కొనాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బీర్లు డిమాండ్ ఉంటది. ఈ బీర్ల గురించి అసెంబ్లీలో మాట్లాడుతారు. బీర్లు సప్లై అయితే లేవు, బ్రిజర్ లేవు అని చెప్పి మెంబర్లు మాట్లాడతారు. అలా ఇప్పుడు ఇదైందా, పోగానే బీర్లు తీసుకుంటాడో విస్కీ తీసుకుంటాడో, ఊరు బయట పోతే ఇది పెగ్గ పట్టుకోవాలి, కారపొట్టం పట్టుకోవాలి, లేకపోతే చికెన్ ముక్కలో ఫిష్ ముక్కలో రోడ్ల మీద బండ్ల మీద వేస్తుంటారు కదా, అవి పట్టుకొని పోవాలి, తిని తాగాలి, ఇంటికి పోవాలి. పుసుకున్నానికి పెళ్ళం అయ్యి ఆడి వేయించినవా, ఇదేందో సంపాదన లేదు మను లేదంటే పెళ్ళాన్ని కొట్టాలి. తల్లిదండ్రులు అడ్డం వస్తే తల్లిదండ్రులు కొట్టాలి. తెల్లారి లేచినాక అయ్యో నేను ఇంత పని చేసి కదా అని కావాలి. ఇది అలవాటు అయిపోయిన తర్వాత ఇంకేమున్నది, అని లివర్ ఖరాబ్ అవుతుంది. ఇట్లా రాజకీయ నాయకులు యువతను మొత్తం నాశనం పట్టిస్తారు. వాడు భుజం మీద చేస్తే కూషు ఎవరు కూడా మన నౌకరుందా లేదా. నిరుద్యోగం ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే తెలంగాణలో. బయటికి వెళ్ళొచ్చి ఇక్కడ చదువు, బయటికి వెళ్ళొచ్చి ఇక్కడ కంపెనీలు పెడితే బయట ఇక్కడ ఎవడు ఉంటలేడు. 80% రిజర్వేషన్ అంత ఇస్తాము అని చెప్పింది. ఇలా 80% కాదు 8% కూడా లేడేవాడు. జనం కూడా రియలైజ్ కావాలి, యూత్ ఎక్కడ మనం మారాలి. ఇది కాదు, ఇది ఈ తెలంగాణ గురించి కాదు. కొంతమంది చచ్చిపోయింది, అవమానాల పడుడు ఇవన్నీ ఇప్పటికీ మా బొట్టలో పడుతున్నాం కదా.